ఈ రోజు అంటే జనవరి 13 నుంచి మహాకుంభమేళా స్టార్ట్ అవబోతుంది. ఈసారి దాన్ని అటెండ్ అవ్వడానికి ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా. అసలు మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్లో స్నానాలు చేయడానికి అన్ని కోట్ల మంది ఎందుకు వస్తారనేది చాలా మందికి ఉండే ఒక అనుమానం. మన పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి అమృతం బయటకు వచ్చింది. అది రాక్షసుల చేతిలో పడితే చాలా ప్రమాదం కాబట్టి దేవతలందరూ కలిసి ఆ అమృతపు కుండని అత్యంత శక్తివంతుడు బలవంతుడైన గరుత్మంతుడికిచ్చి దూరంగా తీసుకెళ్లిపోమని అడిగారంట. కానీ అలా వెళ్తున్న గరుత్మంతుడి వెనకాల రాక్షసులు పడ్డారు. అలా వెళ్తున్నప్పుడే ఆ అమృతపు కుండలోంచి కొంచెం అమృతం తుణికి భూమి మీద 4 ప్లేసెస్లో పడిందని చెప్తారు. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్ అండ్ నాసిక్. అదేంటండి అప్పుడెప్పుడు అమృతం పడ్డం ఏంటి, ఇప్పుడు కుంభమేళాలప్పుడు అందరూ స్నానాలు చేయడం ఏంటని చాలా మందికి ఒక అనుమానం వస్తుంది. కుంభమేళా టైంలో ఉండే ప్లానెటరీ అలైన్మెంట్స్ వల్ల అక్కడ పడిన అమృతానికి ఉన్న శక్తి ఇంటెన్సిఫై అవుతుందని అండ్ అది ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందని, అది ఆ వాటర్లో ఫ్లో అవుతుందని చాలా మంది నమ్ముతారు. సో ఈ టైంలో అక్కడ స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని భక్తుల నమ్మకం. దీన్నే స్పిరిచువల్ గా మన వాళ్ళు పాపాలు పోవడం అని కూడా అంటారు. 2025 జనవరిలో ఉండే ప్లానెటరీ అలైన్మెంట్స్ గురించి రీసెంట్ గానే నాసా చెప్పింది. ఈ రోజు అంటే నాసా చెప్పింది కానీ కొన్ని యుగాలకు ముందే మన పూర్వీకులకి తెలుసు. ఎన్నో రకాల సాధనలు ఉపాసనలు చేసేవారికి కూడా ఈ టైం చాలా క్రూషియల్ అని చెప్తారు. అందుకే కుంభమేళాకి అంత ఇంపార్టెన్స్.